గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒకటి కాదు రెండు కాదు 125 ఏళ్ల పాటు దేశానికి వెలుగులు పంచిన నేల ప్రస్తుతం దేహి అని అర్జిస్తోంది. తమంతా నిర్వాసితులం, ఆవాసాలన్నీ కోల్పోతున్నామంటూ కంటతడి పెడుతోంది. తమల్ని పట్టించుకునే వారే లేరా అంటూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం 21 ఫీట్ పరిధిలో ఉన్నటువంటి విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ గ్రామ పంచాయతీ వాసుల ఆవేదనే ఇది. JK5 ఓసీ ఎక్స్టెన్షన్లో తాము ఆవాసాలను కోల్పోతున్నామని, ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఉండి నలిగిపోతున్నామంటూ ఎన్నో కుటుంబాలు ప్రస్తుతం రోడ్డెక్కుతున్నాయి. ఎంతో కాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి, పోరాటాలు చేస్తున్నాయి. కానీ సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వారి ఆందోళనను పట్టించుకున్న పాపాన పోలేదు. వారికి అండగా నిలబడ్డ పరిస్థితి కూడా కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఆ విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ వాసులంతా కూడా ఏకమయ్యారు. ప్రభుత్వానికి తమ విజ్ఞప్తులతో పాటు ఖచ్చితంగా పోరాటం చేస్తామనే ఒక హెచ్చరికను కూడా జారీ చేస్తున్నారు. ప్రస్తుతం నాతో తిలక్ నగర్, విజయలక్ష్మి నగర్ వాసులు, వారికి అండగా నిలబడ్డ అఖిలపక్ష నేతలు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించి వారి సమస్యలు ఏంటి, అసలు వారి డిమాండ్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో తరతరాలుగా సింగరేణి ఈ నేలపై ఎన్నో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలను వాళ్ళనంతా కూడా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అకస్మాత్తుగా JK5 ఓసీ ఎక్స్టెన్షన్ అని చెప్పి వాళ్ళందరినీ కూడా పంపించి వేస్తాం, 2013 భూసేకరణ చట్టం కూడా అమలు చేయం, ఉన్న చోటే ఉండండి లేదంటే చావండి అంటూ సింగరేణి యాజమాన్యం వారికి చెప్తున్నటువంటి ఆ మాటల పట్ల వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు వాటికి ఎటువంటి మద్దతుగా నిలబడ్డారు? ప్రస్తుతం ఎటువంటి డిమాండ్స్ వ్యక్తం చేస్తున్నారు? ఇక్కడ అఖిలపక్ష నాయకులుగానే కాకుండా స్థానికులుగా మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని చోట్ల నాయకత్వం వహించి అనేక పోరాటాలు చేసినటువంటి మేము ఈరోజు స్వయంగా దీన్ని మేము అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సింగరేణి యాజమాన్యం JK5 ఓసీ తీసినటువంటి క్రమంలోనే దానికి అటాచ్డ్గానే ఎక్స్టెన్షన్ ఓసీ అని ఇక్కడ ఓసీ JK ఓపెన్ కాస్ట్ తీస్తుండ్రు. అది పూసపల్లి ప్రాంతానికి సంబంధించి చేస్తుండ్రు. ఇక్కడ నిర్వాసితులుగా సుమారు 200 కుటుంబాలు నిర్వాసితులు అవుతుండ్రు. ఈ నిర్వాసిత కుటుంబాలకు కేవలం ఇంటి స్థలం మాత్రమే ఇస్తామంటుండ్రు. కానీ మేము కోరేది ఏంటంటే అక్కడ ఎట్లయితే ఇచ్చారో JK5 ఓసీలో అదేవిధంగా 2013 చట్ట ప్రకారం ఈ భూసేకరణ చట్టం పునరావాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి నిబంధనల ప్రకారం మొత్తం ప్యాకేజీని కూడా ఇవ్వాలా. ఆ యొక్క పునరావాస చట్టం ఏం చెప్తుందంటే, కనీసం వాళ్ళు సర్వే చేసినటువంటి క్రమంలో ఇక్కడ దొమ్మరోళ్ళు గుడిసేసుకొని టెంట్ వేసుకొని అక్కడ నివాసం ఉన్నా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇవ్వమని చెప్పేసి ఆ చట్టం చెప్తుంది. కానీ ఈరోజు సింగరేణి యాజమాన్యం ఏం చెప్తుందంటే, ఇది నా లీజుడ్ ల్యాండ్, ఈ ల్యాండ్ నాది కాబట్టి, ల్యాండ్ నాది కాబట్టి మీకు ఏం ప్యాకేజ్ ఇవ్వను, కేవలం ఇంటి స్థలం మాత్రమే ఇస్తానని నిర్ద్వందంగా సింగరేణి యాజమాన్యం చెప్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగినటువంటి నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఏం చెప్పిందంటే, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సింగరేణి 370 క్వార్టర్స్, సింగరేణి క్వార్టర్స్ పాడుబడ్డ క్వార్టర్స్ ఉన్నాయి, 100 సంవత్సరాల క్రితం కట్టినాయి. అట్లాగే ఇక్కడ దాని పక్కనే నివాసం ఉంటున్నటువంటి సొంతిండ్లదారులు ఈ 21 2 పంచాయతీలు విజయలక్ష్మి నగరు, తిలక్ నగరు, ఇది మొత్తం కూడా 21 ఫీట్ ప్రాంతానికి చెందింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్గా ఉన్నటువంటి వాళ్ళను కూడా నేను ఇల్లు కట్టనివ్వను, క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇల్లు రిపేర్ చేయనియను, కట్టనియను. ఇక్కడ సింగరేణి అయిన తర్వాత బ్లాస్టింగ్ అయినా ఏదైనా దుమ్ము ధూళి వచ్చి ఇల్లు కూలిపోతే వాళ్ళు వెళ్ళాల్సిందే తప్ప ఇక్కడ ఎలాంటి రిపేర్లు చేయనని చెప్పేసి సింగరేణి ప్రకటిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సింగరేణి అట్లాగే ఇక్కడ కొంతమందికి భూములు పోతున్నాయి. ఒక 20 మంది వరకు రైతాంగం ఉన్నారు. వాళ్ళకు ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యందే. కాబట్టి ఇక్కడ త్రాగునీరు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, అట్లాగే RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కానీ, ఇతరత్ర గ్రౌండ్స్ కానీ అవన్నీ కూడా మౌలిక వసతులు సింగరేణి యాజమాన్యమే చేయాల్సినటువంటి. మీరు కోరుతున్నవేవి కూడా గొంతెమ్మ కోరికలు కావు. చట్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కును మీరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పునరావాస చట్టం కానీ 2013 భూసేకరణ చట్టం ప్రకారమే వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రావాల్సినటువంటి అంశాలను మీరు ప్రస్తావిస్తున్నారు. కానీ ఎందుకు సింగరేణి యాజమాన్యం ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? JK5 ఓసీలో మీరు అన్నట్టు కూడా సాదాసీదాగా రాలేదు, అక్కడ పోరాటాలు జరిగాయి, అక్కడ రక్తపాతం కూడా మనం గతంలో చూసాం. కానీ మళ్ళీ పోరాటాలు జరగాల్సిందేనా? ఎందుకు సింగరేణి యాజమాన్యం ఈ స్థాయి మొండి వైఖరిని ప్రదర్శిస్తుందంట? మళ్ళీ సింగరేణి యాజమాన్యం ఏమంటుందంటే, ఇది నా స్థలం కాబట్టి ఏం కాదు, వాళ్ళని ఎలాగొట్టొచ్చానని అంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ తమ ప్రాణాలైనా వదిలిపెడతారు తప్ప ఇక్కడ భూమిని వదిలిపెట్టరు.
అందుకే మొన్న సింగరేణి ప్రారంభం చేస్తున్నటువంటి క్రమంలో కూడా అఖిలపక్షం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి జనంతో పోయి దాన్ని అడ్డగించి మిషనరీ మొత్తం కూడా వెనక్కి తిప్పి పంపడం జరిగింది. మాకు సరైనటువంటి సమన్యాయం జరిగినప్పుడు మాత్రమే మేము ఈ జాగాను ఖాళీ చేస్తాం, లేకపోతే ఎంత రక్తపాతం జరిగినా ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప ఇక్కడ నుండి ఒక ఇంచు ఇక్కడ నుండి కదలమని చెప్పేసి మేము సింగరేణికి హెచ్చరిక చేస్తున్నాం. మేము మంత్రుల్ని కలిసాం, మన ఎమ్మెల్యే గారిని కలిసాం, మంత్రి గారు పొంగులేటి గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. అక్కడ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అదే కంటిన్యూషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ప్యాకేజ్ ఇవ్వాలని నేను కూడా కలెక్టర్తో మాట్లాడతానని చెప్పారు. అయితే సింగరేణి యాజమాన్యం మాత్రం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఒక ప్రైవేట్ సంస్థ ఎట్లయితే వ్యవహరిస్తుందో అట్లా వ్యవహరిస్తుంది. అర్ధరాత్రి అపరాత్రి మనుషులు లేని ప్రాంతంలో పోయి సింగరేణి ఓపెన్ కాస్ట్ పనులు చేయాలనేటువంటి ప్రయత్నం కుయుక్తులు పన్నుతుంది. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం, తిప్పికొడుతున్నాం. ఎక్కడ వాళ్ళు ప్రారంభం చేసే ప్రయత్నం చేసినా దాన్ని సంపూర్ణంగా మేము అడ్డుకుంటాం. మా ప్రాణాలైనా అర్పించి మాకు రావాల్సినటువంటి న్యాయాన్ని వచ్చేలాగా మేము చేసుకుంటాం. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో చేయాల్సినటువంటి ఖర్చుని సింగరేణి యాజమాన్యం డిఎంఎఫ్టీ ఫండ్స్ కానీ ఇతరత్ర మైదాన ప్రాంతాలకు తరలిస్తుంది. హైదరాబాద్ లాంటి విశ్వనగరాల్లో కూడా సింగరేణి డిఎంఎఫ్టీ ఫండ్స్ను ఖర్చు చేసినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ ఈ ప్రాంతంలో ఎన్నో తరతరాలుగా ఉంటున్నటువంటి ఆశ్రయం ఉంటున్నటువంటి ఆవాసం కల్పించుకున్నటువంటి వ్యక్తులకు కానీ ఎందుకు యాజమాన్యం ఈ స్థాయి దూకుడు చర్యను ఎందుకు ప్రదర్శిస్తుందంటారు? ఈ రాజకీయ ఒత్తిళ్లకు లోబడి సింగరేణి యాజమాన్యం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు ఈ డిఎంఎఫ్ నిధులు తీసుకొని వాళ్ళకు సంబంధించిన ఏరియాలలో డెవలప్ చేసిందే తప్పితే సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియా అయినటువంటి 21 కానీ లేకపోతే తిలక్ నగర్ గ్రామ పంచాయతీ కానీ విజయలక్ష్మి నగర్ గ్రామ పంచాయతీ కానీ పూసుపల్లి కానీ రొంపేడు కానీ ఇలాంటి ఏరియాలలో ఓసీ ఎఫెక్ట్ ఏరియాలలో ఈ డిఎంఎఫ్ నిధులతో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలే ఇప్పటి వరకు. ఇంకోటి ఏంటిదంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిదంటే ఈనాడు సింగరేణి ఓసీ విస్తరణ పేరుతోటి 21 ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలలో ఉన్నటువంటి మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ఇది మా ఏరియా, మేము లీజుకు తీసుకున్నటువంటి ఏరియా కాబట్టి మీరందరూ కాల్ చేసి వెళ్ళిపోవాలి. ఈ ఎఫెక్టెడ్ ఏరియా 200 కుటుంబాలు ఏవైతే ఈ ఓసీలో విస్తరణలో పోతూ ఉన్నాయో వాళ్ళకి ప్లేస్ మాత్రమే ఇస్తాం, దానికి సంబంధించినటువంటి నిధులు మాత్రం ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నది. అది కరెక్ట్ కాదు. ఇక్కడన్నా మనం గవర్నమెంట్ ఏరియాలో గవర్నమెంట్ ప్లేసులలో ఒక ఇల్లు వేసుకొని కొంతకాలం ఉంటే గవర్నమెంట్ దానికి పట్టా ఇచ్చి దానికి ఒక రూపురేఖలు నుంచి అదేది ఇల్లు కట్టుకోవడం కోసం గవర్నమెంటే నిధులు ఇస్తూ ఉంది. ఇక్కడ 100 సంవత్సరాలు దాటింది మేము ఉండబట్టి. మేము మా తండ్రులు తాతలు ఇక్కడనే ఈనాడు కూడా ఉద్యోగం చేసి దిగిపోయిన పరిస్థితి. ఈనాటికి కూడా ఒక్క ఇంటికి కనీసం పట్టలేదు, ఇల్లు జాగ కూడా లేదు మాకు. ఈ సింగరేణి లీజు పేరుతోటి ఆనాడే మమ్మల్ని నిలగొట్టినట్టయితే మేము ఎక్కడో ఒక్కడ పోయి సొంత ఇల్లు తయారు చేసుకునే ఉండేవాళ్ళం. ఈనాడు గవర్నమెంట్ కాకుండా ఇటు గవర్నమెంటు అటు సింగరేణి మమ్మల్ని మోసం చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈనాడు సింగరేణి చేసేటువంటి ప్రయత్నాల్ని మేము కూడా ఏమి సాగనీయం. మాకు ప్యాకేజీ రావాల్సిందే. ప్రత్యక్షంగా ఈ ఓసీలో నిర్వాసితులు అవుతున్నటువంటి వాళ్ళకు ప్యాకేజీ ఇవ్వాలి. పరోక్షకంగా ఓసీ నిర్వాసితుల బయట ఉన్నటువంటి సొంత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా వాళ్ళ ప్లేసులు చూపించి మొత్తం ఏరియాను మొత్తం సింగరేణి యాజమాన్యం తీసుకొని వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు చూపించాలి. ఇంకోటి ఏంటిదంటే ఈ అడవి ప్రాంతంలో మళ్ళీ మాకు ప్లేసులు చూపిస్తాం ఈ ఓసీ నిర్వాసితులకు అని చెప్తా ఉన్నారు. అది కాదు, మాకు మున్సిపాలిటీలో ఇవ్వాలి. ఇక్కడ అవసరం లేదు మాకు. ఇప్పటికే అడవులు ఉన్నామంటే ఇంకా అడవులకే దోలుతూ ఉన్నారు మమ్మల్ని. అట్లా కాకుండా ఏదైతే ఉందో మాకు ఇండ్ల పట్టాలు కానీ ఇల్లు కానీ మన మున్సిపాలిటీ ఏరియాలో ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా పార్టీలతో ప్రమేయం లేకుండా ఈ ఓసీ పోయేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతారు తప్పితే ఈ ప్లేస్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరని తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా బంగ్లాలో భవంతుల్లో ఉండే వాళ్ళు కాదు, కేవలం నిరుపేదలు. అందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. అందరూ కూడా దారిద్ర్యరేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలే. రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. 3 తరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నేలతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని కూడా ఏర్పరచుకున్నారు. కానీ సింగరేణి సంస్థ అవలంబిస్తున్నటువంటి వైఖరి పట్ల వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు తమను ఇక్కడి నుంచి పంపివేస్తామని చెప్పి వేరే చోట ఏదో కూడా చోట స్థలం కల్పిస్తామని చెప్పి సింగరేణి యాజమాన్యం సమాధానం చెప్తున్నప్పటికీ ఆ సమాధానంతో
రావడంతో వాళ్ళ కడుపు నిండట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎంతో కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేని కలిశారు, ఇతరత్ర మంత్రులకు కూడా కలిసి రిఫరెండాలు మెమోరాండాలు కూడా అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక సానుకూలమైనటువంటి ప్రకటన ఏమైనా విడుదలైందా ప్రభుత్వం నుంచి? ఇప్పటి వరకు మేము ఎమ్మెల్యేను మంత్రులను అందరినీ కలిశాము. వాళ్ళు కూడా మాటిచ్చారు, తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మేమందరం కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి ఒక 10 వెహికల్స్ వేసుకొని అక్కడ మన పొంగులేటి శ్రీనివాస్ గారిని కూడా కలిశాము. వారు కూడా స్పష్టంగా మాకు చెప్పారు, కంపల్సరీ మీకు ప్యాక్ ఇప్పించి మీకు న్యాయం జరుగుతుంది, మీరేం బాధపడద్దని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు అయితే మరి సింగరేణి యాజమాన్యం అయితే మమ్మల్ని భయంకరంగా అసలు భయభ్రాంతులకు గురి చేస్తుంది. అసలు మీరు ఇక్కడ ఎటువంటి అసలు చిన్న ఇట్లా పగిలిపోయి నీళ్లు కారి రేకులు పగిలిపోయి కోతులు దాని ద్వారా అసలు ఎటువంటి ఒక రేకు మార్చుకొని ఇవ్వటం కానీ, చిన్న పగిలిపోయి గోడలు పలిగిపోతా అంటే కట్టనిచ్చడం కానీ ఎటువంటి చేయకుండా అసలు కట్టనియటం కాకుండా మళ్ళీ ఇక్కడ మీకు ఇది మీది కాదు, ఇది మాది కాబట్టి మీకు అసలు ప్యాకేజ్ కాదుగా, మీకు ఏమి ఇవ్వమని చెప్పేసి అడవిలో ఏదో జాగ చూపెడుతున్నారు. అయితే ఇప్పుడు మేము అడిగే డిమాండ్ ఒకటే, మాకు 2013 చట్టం ప్రకారం మాకు ఆర్ఆర్ ప్యాకేజ్ మాకు కావాలి. అది లేకుంటే మాత్రం తప్పనిసరిగా అఖిలపక్షంగా ఇక్కడ ప్రజలందరూ ఊరుకునేది లేదు. మా ప్రాణాలకు తెగించైనా సరే మేము పోరాటం చేస్తాం, ఈ యొక్క సింగరేణి దూకుణ్ణి ఆఫ్ చేస్తామని చెప్పి అఖిలపక్షంగా మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నిర్వాసితుల కోసం స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపొందించింది. చెట్టు, చేను, గొడ్డు, గోద ప్రతి ఒక్క దానికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి చట్టంలో స్పష్టంగా పేర్కొంది. కానీ ఎందుకు సింగరేణి యాజమాన్యం దాన్ని పూర్తి స్థాయిలో అతిక్రమిస్తుంది అనుకోవాలని? ఈరోజు సింగరేణి యాజమాన్యం మమ్మల్ని తీవ్రంగా నిరాశకు గురి చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఇది 1 of 70 పరిధిలోకి వచ్చే ప్రాంతాలు. వీటికి గవర్నమెంట్తో కాకుండా ప్రత్యేకమైన గవర్నర్ పరిధిలో ఉన్న చట్టాలకు వీటికి వర్తిస్తాయి. కానీ ఈరోజు సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వాలు వీటిని తుంగలో తొక్కుతున్నాయి. ఇక్కడున్న ప్రాంతాలని ఇండస్ట్రీలు పెట్టాలన్నా గతంలో జరిగినాయి. కాకపోతే ఇక్కడ ఎలాంటి గ్రామ సభలు కానీ పీసా సభలు కానీ పెట్టకుండా ఇవి వాళ్ళుగా ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ నుండి సింగరేణి యాజమాన్యం తీసుకుంటుంది. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు ఇళ్ళందులో లేవు. ఇక్కడున్న టోటల్గా ఇక్కడున్న జనాభా ఈ 2 పంచాయతీల్లో కానీ సింగరేణి యాజమాన్యంతో అనుబంధం ఉన్న కుటుంబాలే. మా తాతలు, తండ్రులు ఇక్కడ సింగరేణి యాజమాన్యానికి సేవలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళే. రిటైర్డ్ కార్మికుల పిల్లలు ప్రతి ఒక్క కుటుంబానికి రిటైర్డ్ సింగరేణితో ఏదో విధంగా అనుబంధం ఉంది. అయినప్పటికీ ఈరోజు మా సేవలను వినియోగించుకున్న సింగరేణి ఈరోజు మమ్మల్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన చట్ట ప్రకారం పోకుండా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లను యాజమాన్యం కేవలం పైన అధికారులతోటి మభ్యపెట్టి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకునే ఆలోచనలో ఉంది. అందుకని మేమేమంటున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్న యువతకు మీరు చూసుకుంటే సింగరేణి యాజమాన్యం ఏర్పడ్డ నాటి నుండి పుట్టింది, వెలుగులను పంచింది ఇల్లందు ప్రాంతం. ఇక్కడ పుసపల్లి ప్రాంతం నుండే సింగరేణి ప్రారంభమైంది. అయినప్పటికీ ఈ ప్రాంతంని ఎలాంటి న్యాయం చేయలేదు. అందుకు మీకు ముఖ్య ఉదాహరణగా సింగరేణి ప్రాంతంలో ఉన్న అనేక ప్రాంతాల్లో కాలేజీలు, మైనింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మహిళా కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు అనే పేరుతోటి ఓపెన్ చేసింది. ఈ ప్రాంతంలో ఒక సింగరేణి స్కూల్, ప్రైమరీ హై స్కూల్ తప్ప ఎలాంటి అడుగు వేయలేదు. ఆ రోజు నుండి ఇక్కడ ఉన్న యువతపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ యువత ఎటు పోలేని పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళ చదువును ముందుకు సాగించలేకపోయారు. అప్పుడున్న జీతాలు, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. అదే సింగరేణి వేరే ప్రాంతాల్లో వేరే విధంగా డెవలప్లు చేసింది. కానీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలేసింది. ఆ బడ్డంతో ఉన్న ఇప్పుడు యువతకు ఇప్పుడు మా తండ్రులు, తాతలు దిగిపోయి వీళ్ళందరూ ఎంతో ఏజ్కి వచ్చేసారు. ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే పని చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు వీళ్ళను పాటికి వాళ్ళు చావాలి తప్ప మేము ఎలాంటి సౌకర్యాలు కనిపించమని సింగరేణి సంస్థ చేతులెత్తే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఈ 2 పంచాయతీల్లో ఉన్న ప్రజలందరం ముక్త కంఠంతో చెప్పేది ఒకటే, మీరు తీసుకున్న ఏ ప్రాంతం అయితే నెంబరింగ్ పెట్టారో ఆ ప్రాంతానికి R&R ప్యాకేజ్ కంపల్సరీ వర్తింపజేయాలి. 2013 భూసేకరణ చట్టం వాళ్ళకు వర్తింపజేయాలి. చెట్టు, చేమ, గొడ్డు, గోద అన్నిటికీ R&R వర్తింపజేయాలి. ఏదైతే 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ప్యాకేజ్ ఇప్పియాలి. ఏదైతే సింగరేణి సంస్థకు ఎఫెక్టెడ్ ఏరియా ఉన్న మిగతా ప్రాంతాలు ఉన్నాయో, ఈ 2 పంచాయతీల్లో ఉన్న మిగతా ఎఫెక్టెడ్ ఏరియా ఉన్న ప్రాంతాలకు తప్పనిసరిగా ఆ స్థలాలను సింగరేణి సంస్థే ప్రభుత్వానికి ఒప్పజెప్పి మాకు పట్టాలు వచ్చే విధంగా సింగరేణి సంస్థ చొరవ చూపాలి. లేని పక్షంలో ఇందాక మా పెద్దలు చెప్పినట్టు మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతాం. అందులో ఎలాంటి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నుండి ఈ ప్రాంత పౌరులుగా, మీ నివాసులుగా మేము ఒకటే కోరుకుంటున్నాం, సింగరేణి సంస్థ ఆగడాలు మేము తట్టుకోలేకపోతున్నాం. మేము ఇక్కడ
ఏదో వేరే దేశంలో ఉన్నట్టు ఇక్కడ ఉన్న చట్టాలు మాకు వర్తింపజేయట్లేదంటే మేము ఈ దేశంలో ఉన్నామా లేదా అనే పరిస్థితిలో మేము ప్రభుత్వాలను కోరుతున్నాం. అందుకనే మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మాకు న్యాయం చేయాలి. మేమంతా ఈ ప్రాంత నివాసులం. ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి సంస్థ ప్రపంచానికి వెలుగు ఉంచిన ఈ సింగరేణి సంస్థలో వెలుగులకు కారణమైన మా కుటుంబాలను ఈరోజు మమ్మల్ని చీకట్లో నెట్టివేయబడుతున్నాయి. దయచేసి మా మీద దయ ఉంచి ఈ ప్రాంతాన్ని న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా సింగరేణి సంస్థ ఇలాంటి దూకుడుని మేము ప్రదర్శిస్తే మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతాము. మేము ఒక్క చెట్టును కానీ ఒక్క చీపురు పుల్లను కానీ కూడా మాకు న్యాయం చేయకుండా తీయమని ఈ సందర్భంగా మేము సింగరేణి సంస్థను కోరుతున్నాం. గతంలో సింగరేణి యాజమాన్యం కూడా పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. సో స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపొందించామని చెప్తుంది. సింగరేణి యాజమాన్యం కూడా తమ లీజ్ ల్యాండ్లో ఉన్నటువంటి నివాసులని ఇక్కడి పంపించి వేస్తున్నామని చెప్తుంది. వాటికి 2013 భూసేకరణ యాక్ట్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని R&R ప్యాకేజ్ కూడా వర్తించదని చెప్తోంది. ఇది సమంజసమైన మీరేమంటారు? పబ్లిక్ హియరింగ్లో ఈ అన్ని అంశాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ సింగరేణి యాజమాన్యం ఏదైతే పబ్లిక్ హియరింగ్ అనేది పెట్టిందో స్థానికంగా నిర్వాసితులు అయ్యే అటువంటి వాళ్ళతోని ఎవరితోని కూడా అక్కడ మాట్లాడకపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది 5th షెడ్యూల్ ఏరియా. ఇక్కడ అంతా ట్రైబ్స్, ఆదివాసీ, కోయ, లంబాడ గిరిజనులు జీవిస్తున్నారు. ముందుగా ఈ ప్రాంతాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకునే ముందు ఇక్కడ పీసా గ్రామ సభలు పెట్టాలి. రెండోది ఏంటంటే ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవాలి. అటువంటిది కూడా ఏం తీసుకోలేదు. ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా రిటైర్డ్ కార్మికుల పిల్లలు, మూడవ తరం ఇది. ఇక్కడ ఆటో డ్రైవర్లుగా, కూలీలుగా ఏదో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. కానీ వారికి ఎటువంటి జీవనాధారం లేదు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇదే మా సొంతూరు అనేటువంటిది ఉంది. వేరే ఇక్కడ నుండి వెళ్ళగొడితే ఎక్కడికి పోవాలనే దిక్కులేనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నాం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైతాంగం ఉంది. ఈ విజయలక్ష్మి నగర్ పంచాయతీ పరిధిలో నివసించేటువంటి రైతులకి పూసపల్లి గ్రామ శివారులో వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. సింగరేణి వారు అక్కడ 7 ఎకరాలకు నోటీసులు ఇచ్చి మీరు స్థలంని ఖాళీ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక 20 మంది రైతులను ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే అఖిలపక్షం కూడా మొన్న అడ్డుకోవడం జరిగింది. ఏ రైతుకు కూడా ఇక్కడ అన్యాయం చేయకుండా ఏదైతే ప్యాకేజ్ ఇవ్వాలో వారికి ప్యాకేజ్ కల్పించి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు మంత్రి గారితో మాట్లాడతామని చెప్పారు. ఇక్కడ ఒకటే సమస్య మాది, మా ప్రాంతాన్ని సింగరేణి ఏదైతే ఓసీ పేరుతో ఖాళీ చేస్తుందో ఇక్కడ నివసించే అటువంటి వారికి అందరికీ కూడా సరైన నివాసాలు ఏర్పాటు చేసి వారికి సరైన వృత్తి కల్పించిన తర్వాతనే మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రాంతంగా మేము కోరుతున్నాం. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరుగుతుంది ఇక్కడ? సింగరేణి యాజమాన్యం మీకు ఏం చెప్పింది? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? అసలు అయ్యా, సర్వే చేసే ముందు మీకు ఎలాంటి అన్యాయం జరగదు అని అన్ని హామీలు ఇచ్చారు. సర్వే చేశారు. అఖిలపక్ష కమిటీ ఉంది. కమిటీని సహకారం తీసుకొని వాళ్ళంతా తిరిగారు, చేశారు. ఈరోజు నా లీజు ప్రాంతము అంటుండ్రు. నాకొక్క విషయం తెలియక నేను అడుగుతున్నా. నా వయసు 70 సంవత్సరాలు. మా తాత, మా తండ్రి, నా భర్త అందరూ సింగరేణిలోనే చేశారు. ఆనాడు కోటరు అలాట్ చేయమంటే సింగరేణి సంస్థకి ఎలవబుల్గా లేదు, కోటర్లు ఇవ్వలేము అని ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ ఇండ్లు వేసుకోమన్నారు. గడ్డి ఇచ్చారు, వాసాలు ఇచ్చారు, తడకల గుడిసెలేశారు. తడకలు కట్టుకొని కూడా మేము ఉన్నాం. ఆ తర్వాత కార్మికులకు గాలి దుమారాలు, ఎండకి కాలిపోవడాలు ఇవి జరిగితే రేకులు, పైపులు ఇచ్చి ఇదే ఇదే స్థలంలో వేసుకోమన్నారు. ఈనాడు మాకు ఇంటికి రిపేరు చేసుకుందామంటే వెంటనే SMPSలు వచ్చి ఆపేస్తూ ఉన్నారు. ఆనాడు మేము వేసినప్పుడు ఇది లీజు ప్రాంతం, ఇది సింగరేణి ప్రాంతం, నువ్వు ఎట్లా వేస్తావంటే మేము ఎక్కడ పోదుము. ఇన్ని సంవత్సరాలుండి డిపెండెంట్లకు ఉద్యోగాలు దొరుకుతాయని, మా తండ్రుల ఉద్యోగాలు మాకు దొరుకుతాయని, పిల్లలు కూడా ఏ ఆధారం లేకుండా కనీసం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళగొడితే మేము ఏ చెట్ల కింద ఉండడానికి కూడా చెట్లు కూడా తీసేస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఇట్లుంది. కాబట్టి మాకు అన్యాయం జరగకుండా మీరు సర్వే కన్నా ముందు అఖిలపక్ష కమిటీతోటి ఏ అయితే వాగ్దానాలు తీసుకున్నారో అదే పరంగా మాకు న్యాయంగా మాకు వచ్చే హక్కుల్ని మాకు ఇవ్వండి. మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మేము అట్లా పోతాం. నేను చెప్పిన మాట రేకులు ఇచ్చింది, పైపులు ఇచ్చింది, తడకల గుడిసెలేసింది, ఇవన్నీ పూర్వపు కమిటీని, పూర్వపు నాయకుల్ని,
పూర్వపు కార్మికులను అడిగితే చెప్తారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు లీజు చట్టము నీకు గుర్తు రాలేదా? లీజు భూమి అని నీకు గుర్తు రాలేదా? మేము ఇన్ని సంవత్సరాలు స్థిరపడి 50-60 సంవత్సరాలు మేము, నా పిల్లలు నాకన్నా పెద్ద ముసలోళ్ళలాగా నాలాగా తయారైనాక వెళ్ళిపోమంటే నేను ఎక్కడ పోవాలా? మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. కాకపోతే మా అందరికి మేము మందు పోసుకొని తాగి సావడం తప్ప మాకు బయటికి వెళ్ళి నిలబడే నీడైతే లేదు. దయచేసి ఉద్యోగాలు లేకుండా చేసిండ్రు, దానికి ఓకే అన్నాం. మాకు ఉండడానికి నీడ కూడా లేకుండా చేసేటప్పుడు మానవత్వంతో ఆలోచించి మాకు వచ్చే హక్కులు చట్టపరంగా గవర్నమెంటు రూల్ ప్రకారంగా మాకు వచ్చే హక్కులు ఏ ఉన్నాయో, R&B ప్యాకేజ్ కానీ, ఇంటి స్థలం కానీ, ఉద్యోగాల విషయం పెద్దలు మాట్లాడతారు, అలాంటివి మాకు వర్తించేటివి మాకు ఇచ్చి మా నోరు మూపించి పొమ్మంటే మేము పోతాం. అంతే తప్ప దౌర్జన్యం చేసి ఇది చేసినప్పుడు మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు, వెనకకు పోయే ప్రసక్తే లేదు. సర్వే ఎంత సానుభూతిగా మీకు సహకరించి చేసినామో ఎదుర్కోవడం కూడా అంతకన్నా 100 రెట్లు ముందడిగేసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రక్తపాతానాలు కానీ ప్రాణాలు పోని ఓకే, దానికైతే వెనకాడ. మొన్న అధికారులు వచ్చారు, అడ్డుకున్నారు, ఆ తర్వాత యంత్రాలు వచ్చినాయి, వెనక్కి పంపారు. రేపు పోలీసులు వస్తారు, ఆ తర్వాత యంత్రాలు వస్తాయి, ఆ తర్వాత మీరు ఊహించినవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడున్నటువంటి స్థానిక ప్రజల సహకారం ఏ విధంగా ఉండబోతుంది? అఖిలపక్ష కమిటీ ఏ విధంగా ముందుకు పోతుంది? ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ 23 సింగరేణి మైన్స్ ఉండేటి. గతంలో మా తాతలు తండ్రులు కూడా ఈ ఏరియాకు వలస వచ్చిన వాళ్ళే. అది సింగరేణి అధికారులు పట్టుకొచ్చేసి వాళ్ళకి ఇప్పుడు చెప్పిన అమ్మగారి తీరు గడ్డి వాసాలు అవన్నీ ఇచ్చేసి నిర్మించారు. అప్పుడు క్వార్టర్స్ ఏం లేవు. తర్వాత సింగరేణి క్వార్టర్స్ సరిపోని పొజిషన్లో ఈ ఏరియా మొత్తం కూడా వారు నిర్మించిన ఏరియానే. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా అంటే నాకు ఇదే నా భూమి అని తెలుసు తప్ప, మన తాతతో వచ్చి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇదే నా ఇల్లు, ఇదే నా భూమి అనుకుంటాను తప్ప ఇది సింగరేణి లీజులు ఉందో నాకు తెలియదు. అదే 2015లో లీజ్ అయిపోయినాక గ్రామ పంచాయతీలతోని చర్చించకుండా సింగరేణి వాళ్ళు అధికారులు కూర్చొని ఎక్కడ లీజ్ చేసుకుంటారో మాకు తెలియదు. అంటే ఒక ఏరియాలో ప్రజలతోని ఇల్లు గొద్దు గోదాం ఉన్న దాంతో లీజుకు ఇచ్చేది అధికారం ప్రభుత్వానికి ఉందా? ప్రజలు ఉన్న ఏ ఏరియా అయినా వదిలేసి మిగతా అడవి ప్రాంతాన్ని మాత్రమే లీజుకు తీసుకునేది ఉందని నాకు ఇది అనుకుంటున్నా. కానీ అదొకటి. ప్లస్ ఈ గతంలో ఈ ఏరియా మొత్తం కూడా ఉద్యమాలతో నిర్మించిన ఏరియా. ఎందుకంటే సింగరేణి వాళ్ళకి అంటే వాళ్ళకి కొత్త కావచ్చు, మాకు జైళ్ళు గిళ్ళు అన్నీ పాత. ఎందుకంటే నిత్యం ఇక్కడ ఉద్యమాలతో నిర్మించుకున్న ఏరియా ఇది. 21 చరిత్ర ఉన్న ఏరియా. ఇక్కడ అంటే అధికారులతో ఏదో కుమ్మక్కై చేస్తామనుకున్న ఆశలో వాళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు అధికారులు ఇక్కడ హామీ ఏమి ఇచ్చారంటే, సర్వేకి ముందు రోజే ఇక్కడ మొత్తం నిర్బంధం చేస్తే అధికారులు ఆర్ఏ గారు గీరే గారు సింగరేణి అధికారులు మొత్తం వచ్చి కూర్చొని ప్రతి ఇల్లు ప్రతి ఏరియా కూడా అన్ని సర్వే చేసినాకనే ఇక్కడ అన్ని ప్యాకేజీలు అన్ని సమకూర్చినాకనే మీకు ఎలాంటి న్యాయం చేస్తామని చెప్పి మరీ చెప్పారు. అది దానికి ఇప్పుడు వాళ్ళు తుంగలో దొక్కేసి అంటే వీళ్ళు ఏం చేస్తారు లేకుంటారు. కానీ ఈ ఏరియా కోసం వాళ్ళకి తెలియదు సింగరేణి వాళ్ళకు. ఎందుకంటే గతంలో ఎన్నో చరిత్రలు కలిగిన ఏరియా కాబట్టి అధికారులు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్లస్ ప్రతి ఇంటికి ప్రతి ఒక్క విజయలక్ష్మి పోయే ప్రతి ఏరియాకు ప్లస్ చుట్టూ ఉన్న ఏరియా కూడా ఎవరి వాళ్ళు పనులు చేసుకుంటాడు సింగరేణి అధికారులు ఒప్పుకోవాలి. ప్రభుత్వానికి విన్నపించాం, ఎమ్మెల్యే గారికి విన్నపించాం, మంత్రులకు విన్నపించాం, ఎవరు కూడా ఏం చేసే పొజిషన్ లేదు. ఇక నిత్యం మా ఉద్యమాలతోనే నిర్మిస్తాం. ఎందుకంటే వాళ్ళ కొత్త ఏమో కావచ్చు, మా జీవన విధానమే ఇది. ఈ అంశంపై న్యాయస్థానాలు ఏమైనా ఆశ్రయించారా? భవిష్యత్తులో ఆశ్రయించే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మేము సింగరేణి అధికారిని మేము కోరుకునేది ఒకటే, ఇది పబ్లిక్ హియరింగ్ ముందు ఈ యొక్క కమిటీతోటి ఏం చర్చించారో, ఏం వాగ్దానాలు చేశారో సీఎం ఆఫీస్లో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, పబ్లిక్ హియరింగ్లో కూడా వాళ్ళు సీసీ ఫుటేజ్లు వాళ్ళు రికార్డెడ్ ఉన్నాయి. అవిటి తీసుకొని వచ్చి అఖిలపక్షంతో మాతో ఉండి చర్చించమని మేము కోరుతున్నాం. మేము సాగు భూమి విషయంలో కోర్టుకు వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు నోటీసులు పంపించారు, దాని విషయంలో మేము కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఈ నిర్వాసితుల విషయంలో కూడా మేము కోర్టుకు వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళి మేము మాకున్న హక్కులను మేము సాధించుకోవడం విషయంలో మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే పబ్లిక్ హియరింగ్ ముందు మాతో వాగ్దానాలు చేసిన విషయాలను వాళ్ళు గమనించి, అప్పుడు పబ్లిక్ హియరింగ్ ముందు ఇక్కడ ఇది లీజీ భూమి అనేది అప్పుడు తెలియదా? ఇప్పుడు ఈరోజు దాన్ని ఈ లీజీ ప్లేస్ అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మేము 70, 80, 100 ఏళ్ళు దాటిన చరిత్ర ఈ 21 ఏరియాకు ఉంది. మా తల్లిదండ్రులు రిటైర్మెంట్ అయ్యారు, మా అన్నలు చేశారు, అందరు చేశారు, వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయ్యి మేము ముసలోళ్ళకి అవుతున్నాం. అయినా కూడా ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాం? మాకు ఏదైతే ప్యాకేజ్ ఇస్తారన్నారో 2013లో అక్కడే ఓసీకి ఎట్లా ఇచ్చారో అదే ఇది ఎక్స్టెన్షన్ ఓసీ కనుక అదే ప్యాకేజ్ మాకు ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం.
దాంట్లో ఎక్కడ కూడా వెనక తగ్గలేదు. ఇక్కడ నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువ ఉంది. వారికి ఉపాధి కల్పించి మాకు న్యాయం చేయమని ఇక్కడ ఉన్న ఏదైతే ఈ 2 జిల్లాలకు మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా మేము దండం పెట్టి కోరుతున్నాం. మాకు అన్యాయం చేయకుండా వారి దృష్టి కూడా ఈ ఎల్లందు ఈ ఓసీ మీద మాకు దృష్టి పెట్టి నిర్వాసితుల మీద మాకు సాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మొత్తంగా సింగరేణి లీజ్ యాక్ట్ పేరిట తమ జీవితాలను యాజమాన్యం ఛిద్రం చేస్తుందని ఆరోపిస్తున్నారు తిలక్ నగర్, విజయలక్ష్మి నగర్ వాసులు. తరతరాలుగా ఆశ్రయం ఉంటున్నటువంటి గూడుని వదిలిపెట్టి ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా యాజమాన్యం స్పందించి మానవతా దృక్పథంతో తమకు ఆశ్రయం కల్పించి R&R ప్యాకేజ్ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ వాసులు. ఇది వీళ్ళు స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV, ఇల్లందు నుంచి. For latest updates on India-Pakistan tension, download RTV Live app.